హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది వెల్త్ విజ్డమ్ తెలుగు. మనలో చాలామంది డబ్బు సంపాదించాలనుకుంటాం, కానీ నిజంగా ధనవంతులు కావాలంటే సంపాదన మాత్రమే కాదు, అలవాట్లు, నియమాలు, క్రమశిక్షణ అవసరం. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ధనవంతులు కావడానికి 30 గొప్ప మార్గాలు. ఇవి మీరు ఒక్కొక్కటిగా పాటిస్తే మీ ఫైనాన్షియల్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ధనవంతులు కావడానికి 30 గొప్ప మార్గాలు. 1. ముందుగా మీకు మీరు చెల్లించుకోండి. జీతం వచ్చిన వెంటనే సేవ్ లేదా ఇన్వెస్ట్ చేయండి. 2. సంపద ఈజ్ టు స్టేటస్ కాదు అని అర్థం చేసుకోండి. సంపద అంటే స్వేచ్ఛ, భద్రత, మనశ్శాంతి. 3. సేవింగ్ అలవాటు బలంగా పెట్టుకోండి. కనీసం ఆదాయంలో 20% సేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 4. ఖర్చులపై నియంత్రణ పెట్టండి. అవసరానికి కోరికకు మధ్య తేడా తెలుసుకోండి. 5. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కు దూరంగా ఉండండి. ఆదాయం పెరిగిన ఖర్చులను తక్కువగా ఉంచండి. 6. రోజు నేర్చుకోండి. డబ్బు గురించి చదవడం సంపదకు పునాది. 7. సింపుల్గా ఉండండి. క్లిష్టమైన ప్లాన్ కాదు, నిరంతరం చేసే ప్లాన్ కావాలి. 8. ఓపికతో ఉండండి. త్వరగా ధనవంతులు కావాలంటే ప్రమాదం ఎక్కువ. 9. పోలికలు మానేయండి. మీ గేమ్ మీరు ఆడండి. 10. ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. ఎందుకు ధనవంతులు కావాలి అనే కారణం స్పష్టంగా ఉండాలి. 11. ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేయండి. కనీసం 6 నెలల ఖర్చులు సేవ్ చేయండి. 12. హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఆసుపత్రి ఖర్చులు సంపదను నాశనం చేస్తాయి. 13. టర్మ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ సేఫ్టీ కోసం చాలా అవసరం. 14. హై ఇంట్రెస్ట్ అప్పులు వెంటనే కట్ చేయండి. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్లు ప్రమాదకరాలు. 15. బడ్జెట్ కాదు, స్పెండింగ్ ప్లాన్ పెట్టుకోండి. ఎంత సేవ్, ఎంత ఇన్వెస్ట్, ఎంత ఖర్చు ముందే నిర్ణయించండి. 16. ఎస్ఐపిని ఆటోమేట్ చేయండి. మీరు మర్చిపోయినా ప్రతి నెల పెట్టుబడి జరగాలి. 17. ఇండెక్స్ ఫండ్స్ని కోరుగా ఉంచండి, ఎందుకంటే ఇవి సింపుల్, తక్కువ ఖర్చు మరియు దీర్ఘకాల గ్రోత్ కలిగి ఉంటాయి. 18. డైవర్సిఫికేషన్ తప్పనిసరి. ఒక్క స్టాక్ మీదనో లేదా ఒక్క రంగం మీదో ఆధారపడకండి. 19. రీబ్యాలెన్సింగ్ చేయండి. 6 నెలలకు ఒకసారి పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేయండి. 20. ట్యాక్స్ ప్లానింగ్ నేర్చుకోండి. ట్యాక్స్ సేవ్ చేసే వెల్త్ పెరుగుతుంది. 21. ఆదాయం పెంచుకోవడానికి స్కిల్స్ నేర్చుకోండి. కొత్త స్కిల్ ఈజ్ టు కొత్త ఇన్కమ్. 22. సైడ్ ఇన్కమ్ ప్రారంభించండి. చిన్నదైన అదనపు ఆదాయం చాలా ఉపయోగపడుతుంది. 23. మీరు అర్థం చేసుకున్న చోటే పెట్టుబడి పెట్టండి. తెలియని చోట రిస్క్ ఎక్కువ. 24. త్వరగా డబ్బు స్కీమ్స్కి దూరంగా ఉండండి. అవి ఎక్కువగా మోసాలు లేదా నష్టాలు. 25. మంచి కంపెనీలను దీర్ఘకాలం హోల్డ్ చేయండి. కాంపౌండింగ్ గెలిపిస్తుంది. 26. చెక్ లిస్ట్తో స్టాక్స్ ఎంచుకోండి. ఫండమెంటల్స్, డెట్, ఆర్ఓసిఈ, ఆర్ఓఈ, పిఈ రేషియో, గ్రోత్ రేషియో మొదలైనటువంటి వాటిని చూసి పెట్టుబడులు పెట్టండి. 27. మార్కెట్ పడితే భయపడొద్దు. మార్కెట్ పడటం పెట్టుబడిదారులకు మంచి అవకాశం. 28. మీ నెట్వర్క్ బలంగా చేసుకోండి. మంచి సలహా, మంచి ఆలోచనలు కలిసే చోట సంపద పెరుగుతుంది. 29. ఆరోగ్యాన్ని సంపదగా భావించండి. హెల్త్ లేకపోతే సంపదకు అర్థం లేదు. కనీసం సంవత్సరానికి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోండి. 30. స్థిరత్వం, కన్సిస్టెన్సీ మీ సీక్రెట్. రోజు కాదు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నిరంతరంగా కొనసాగించడమే విజయం. డియర్ ఫ్రెండ్స్, ధనవంతులు కావడం అంటే ఒకరోజు జరిగే పని కాదు. ఇది ఒక అలవాటు, ఒక క్రమశిక్షణ, ఒక జీవిత విధానం. మీరు ఈ 30 మార్గాల్లో కనీసం 10 మార్గాలు కూడా నిజంగా పాటిస్తే మీ ఫైనాన్షియల్ భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్త్ విజ్డమ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వెల్త్, ఇన్వెస్టింగ్, బుక్ సమ్మరీ